2 నెలల కాలంలో కూటమి సర్కార్ ఇచ్చిన ఏ హామీని పూర్తి చేయలేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఎలమంచిలి నేతలతో భేటీ అయిన తర్వాత రాష్ట్ర పరిస్థితులపై ఆయన స్పందించారు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం మళ్లీ వచ్చుంటే ఈ పాటికి అమ్మఒడి, రైతుకు సాయం, మత్స్యకారులకు ఆర్థిక సాయం అందేదని జగన్ అన్నారు. అప్పులతో పాటు కరోనా దెబ్బకు నిలబడి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీకి దక్కుతుందని జగన్ వ్యాఖ్యానించారు. ఈ పాటికే పిల్లలందరూ బడులకు పోతూ ఉన్నారు. ప్రతి తల్లికి ఈ పాటికి అమ్మఒడి పడి ఉండేది. ఈ పాటికే జగనే ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండింటే ఈ పాటికే ప్రతి రైతన్న వ్యవసాయంలో ముమ్మరంగా నిమగ్నమై ఉన్నాడు. వ్యవసాయం ముమ్మరంగా పంటలు వేస్తూ ఉన్నారు. జగనే ఉంటే ఈ పాటికే రైతు భరోసా సొమ్ము కూడా రైతులందరికీ కూడా వచ్చి ఉండేది. జగనే ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింటే ఈ పాటికే రైతులకు 2023-24 సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కనీసం ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ డబ్బులు కూడా పడుండేటివి ఈ పాటికి రైతులకు. జగనే ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండింటే ఈ పాటికే పిల్లలకు విద్యా దీవెన కింద ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ కింద వాళ్లకు పడే ఫీజులు ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ పాటికే నేరుగా పడుండేటివి. అదే తల్లుల ఖాతాల్లో పడాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన మామూలుగా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికానికి అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితుల నుంచి ఇప్పటికే 2 త్రైమాసికాలు దాటిపోయాయి. చదువుల రంగమే తీసుకుంటే అప్పుడే టోఫుల్ అనే ఇంగ్లీష్ మీడియం, టోఫుల్ అనే సబ్జెక్టు, టోఫుల్ అనే పీరియడ్ పిల్లలకు గొప్పగా ఇంగ్లీష్ నేర్పించే సబ్జెక్టు, గొప్పగా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఉండే టోఫుల్ అనే పీరియడ్ను ఎత్తేసినారు. ఇంగ్లీష్ మీడియం చదువులు ఇక గవర్నమెంట్ బడుల్లో మామూలుగా బాగా జరుగుతాయి అన్న ఆశ పక్కకి నెట్టేశారు. గోరుముద్ద ద్వారా రోజుకొక మెనూతో చిన్న పిల్లలకు పెట్టే భోజనం ప్రశ్నార్థకం అయ్యింది. డిసెంబర్లో పిల్లలకు అందరికీ కూడా 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తారా అన్నది ఇంతవరకు ఆర్డర్లే ఇవ్వలేదు. అది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఇవన్నీ కూడా అప్పుడే విద్యారంగంలో మొదలైపోయి, ఆరోగ్య రంగానికి సంబంధించి చూస్తే ఆరోగ్యశ్రీ బకాయిలు 1800 కోట్లు దాటాయి. ఇంతవరకు రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇంతకుముందు డాక్టర్లు లేని కొరత, 0 వేకెన్సీ పాలసీ అనేది తీసుకొచ్చి డాక్టర్లు లేని కొరత ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఉండకూడదు అన్న పరిస్థితి నుంచి ఈరోజు డాక్టర్లు ఎక్కడ ఉన్నారు అన్న పరిస్థితిలోకి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోయాయి. ఆరోగ్య ఆసరా కనిపించడం లేదు. 104, 108 బిల్లులు లేవు. హాస్పిటల్లో డాక్టర్లు లేరు, మందులు లేవు, పరిశుభ్రత హాస్పిటల్లో అంతకన్నా కూడా లేని పరిస్థితి. ఎవడు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. గవర్నెన్స్ అన్నది పూర్తిగా ఎక్కడికి పోయిందో తెలియడంలా. లా అండ్ ఆర్డర్ అయితే నేను చెప్పాల్సిన పనుల రెడ్ బుక్ పాలన సాగుతూ ఉంది. గ్రామ స్థాయిలో కక్షలను ప్రోత్సహించకూడదు అన్నది పక్కన పెట్టేసి, గ్రామ స్థాయిలో ప్రోత్సహిస్తూ మీరు చేసుకోండి, వెనకాల పోలీసులను మేము చూసుకుంటాము అని చెప్పి రెడ్ బుక్ పాలనతో ఈరోజు లా అండ్ ఆర్డర్ను పనంగా పెట్టి ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు. దిశ యాప్ ఏమైందో ఎవరికి తెలియడంలా. ఇంతకుముందు ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా కూడా దిశ యాప్ ఫోన్లో బటన్ నొక్కితే చాలు 10 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చి ఆ అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఆ దిశ యాప్ ఈరోజు ఏమైందో కూడా అర్థం కావడం. వాళ్ళల్లో ఒక కోపంగా తయారవుతుంది. ఎప్పుడైతే మోసం చేసినప్పుడు ఆ మోసంలో నుంచి ఒక కోపం పుట్టినప్పుడు, ఆ కోపం అన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఈ మాదిరిగా జరగాల్సిందే. ఈ 5 ఏళ్లలో కష్టాలు ఉండవా అంటే నేను ఉండవు అని నేను చెప్పను. కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా సృష్టి ఉండదు. ఒక చీకటి వస్తుంది, చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు పగలు రాక తప్పదు.
అదే సృష్టి. కాబట్టి ఈ 5 ఏళ్ళు మన కష్టాలు ఉండవా అంటే ఉంటాయి. కష్టాలు ఏ స్థాయిలో పరాకాష్ఠకు పోవడం నేను చూశాను అని అంటే నన్నే 16 నెలలు జైల్లో పెట్టారు. అంత తీవ్రమైన కష్టాలు కూడా చూశా. కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయం కష్టాలు లేకుండా ఉండవు. చంద్రబాబు నాయుడు ఈ పొద్దు ఏ సమస్యలు లేకపోయినా కానీ సమస్యలు ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు. కానీ నిజం చెప్పాలనంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒకవైపున చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయి, ఆ అప్పుల మీద వడ్డీలు ఉన్నాయి, ఆ వడ్డీలకు తోడు కోవిడ్ అనే మహమ్మారి కూడా మనం పరిపాలన చేసేటప్పుడు కూడా మనకు తాండవిస్తూ ఉన్న పరిస్థితులు. కానీ అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒకవైపున రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినప్పటికీ, రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినప్పటికీ ఎటువంటి సాకులు చూపలేదు, ఎటువంటి కారణాలు చెప్పలేదు. ఈ వైట్ పేపర్లని ఇంకొకటని గత ప్రభుత్వం మీద నిందలు మోపి, కోవిడ్ మీద నిందలు మోపి ప్రజలకు చేయాల్సింది చేయకుండా పోయే కారణాలు ఏ పొద్దు చూపించలేదు. ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా మంచి చేస్తూ, ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం, ఇదిగో ఈ నెలలో ఇది చేస్తామని చెప్పి గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి గత 5 సంవత్సరాల పాలనలో కూడా ఏ నెలలో ఏం చేస్తాము అని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేసి బటన్ నొక్కి నేరుగా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా జరగల.